శ్రావ్య. ఆస్తమా ఉన్న వాళ్ళు వింటర్ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది ఈరోజు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కృష్ణ కార్తిక్ గారు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ బెస్ట్ ఆర్థోపెడిక్ జర్మంటిన్ హాస్పిటల్, అత్తాపూర్, హైదరాబాద్. నమస్తే సార్. సార్ ఫస్ట్లీ సిఓపిడి అంటే ఏంటి సార్? ఎక్కువగా ఈ సిఓపిడి ఉన్న వాళ్ళు వింటర్ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ ఎయిర్వే డిసీజ్ అండి. ఇది అంటే క్రానిక్ అంటే ఏదైనా సరే దీర్ఘకాలంగా ఉన్నది, అంటే టెంపరీగా వచ్చి పోయేది కాదు. ఇది రావటం కూడా బాగా వయసు పెద్దవాళ్ళకు వస్తుందంట. చిన్నవాళ్ళకి, చిన్నపిల్లలకో లేకపోతే యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ గ్రూపుల వాళ్ళకి రాదు. అండ్ ఇది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ స్మోకింగ్ అంటారు. కొన్ని వాళ్ళ బ్లడ్లో అంటే పుట్టుకతోటే ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆల్ఫా-1 ట్రిప్సిన్ ఎంజైమ్ అని. అది లేకపోతే కొంతమంది వర్క్ ప్లేసెస్, అంటే వాళ్ళు పనిచేసే ప్లేసెస్ ఉంటాయి, అంటే మైన్స్లోనో, ఎక్కువ పొగ ఉన్న ప్లేసుల్లోనో, ఇండస్ట్రీస్లోనో వీళ్ళు ఎక్కువ ఎక్కువ ఈ నాసియస్ పార్టికల్స్ ఇన్హేల్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి సిఓపిడి వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు అంటే ఈ మధ్యన కొంచెం తగ్గినాయి, కానీ ఒకప్పుడు మన దేశంలో కూడా ఈ ఆడవాళ్ళు ఎక్కువ పొయ్యి ముందు ఉంటారు, ఈ కట్ల పొయ్యి వాడుతూ ఉంటారు. ఈ కట్ల పొయ్యి వాడే వాళ్ళకి కూడా ఇది ఎక్కువ వచ్చేది. సో ఈ కండిషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇది 2 టైప్స్ అంట. ఇందులో 2 రకాలు ఉంటాయి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్లో. ఒకటి బ్రాంకైటిస్ అంటాం, క్రానిక్ బ్రాంకైటిస్. ఇంకోటి ఎంఫైసిమా. బ్రాంకైటిస్ అంటే ఎయిర్వేస్. ఇప్పుడు మామూలుగా ఇక్కడ లంగ్స్ ఉన్నాయి చూడండి, ఇలా ఉన్నాయి, ఇవి లోపల పైప్స్ అంట. ఇది యాక్చువల్గా మనం తీసుకునే శ్వాస చివరి యాల్వేలే వరకు తీసుకెళ్ళే ఇవి. సో ఈ పైప్స్కి వాప్ వచ్చి లోపల ప్లేస్ అంతా నేరో అయిపోతుంది, అంటే దగ్గరగా అయిపోయినప్పుడు అందులో నుంచి శ్వాస వెళ్ళటం ఇబ్బందిగా ఉంటుంది. రెండోది, అది ఎప్పుడైతే దగ్గరగా అయిందో అదంతా మజిల్ లోపలంతా లిక్విడ్లా ఉంటుంది. ఆ లిక్విడ్ అంతా బయటకు వచ్చేస్తుంటుంది. సో వీళ్ళకి ఎక్కువ కఫం కూడా వస్తుంటుంది. ఒకటి శ్వాస ఆడకపోవటం ఒక ప్రాబ్లం ఉంటుంది, 2 కఫం ఎక్కువ వచ్చేస్తుంటుంది. ఈ 2 కలిపి క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎంఫైసిమా అంటే ఏంటంటే, మనం చివర యాల్వేలైలో గాలి మార్పిడి జరుగుతుందని చెప్పుకున్నాం కదండి. ఆ యాల్వేలైకి ఈ కంటిన్యూస్గా ఈ స్మోక్ వెళ్ళటం, లేకపోతే ఏదో ఒక పార్టికల్ వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అది డిస్ట్రాయ్ చేసినప్పుడు దాని స్ట్రక్చర్ కోల్పోయి అది మామూలుగా ఏంటంటే ఒక బుడగలాగా ఉంటుంది. బుడగ సాగి మళ్ళీ నార్మల్గా అయిపోతుంటుంది. అది ఇప్పుడు సాగిపోయి ఉండిపోద్ది అంట, మళ్ళీ నార్మల్ అవ్వదు. అంటే దాని ఎలాస్టిసిటీ కోల్పోతుంది. ఆ కోల్పోయినప్పుడు అది ఎట్లయితే నార్మల్గా ఉందో ఇప్పుడు ఏమవుతుందంటే అది ప్లేస్ ఆక్యుపై చేసేసుకుంటూ ఉంటుంది. సో లంగ్ అది ఉన్న దానికన్నా పెద్దదైపోతుంది. సో పెద్దదైపోవటం వల్ల నార్మల్గా ఇప్పుడు లంగ్ ఏంటి, మనం గాలి పీల్చుకున్నప్పుడు అది పెద్దగా అవ్వాలి, గాలి వదిలేసినప్పుడు అది నార్మల్గా వచ్చేయాలి. సో మనం గాలి పీల్చుకున్నప్పుడు బయట నుంచి ఉన్న గాలి లోపలికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ ఏదైతే ఉందో అది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది బ్లడ్ ద్వారా. ఏదైతే మన బ్లడ్లో ఆల్రెడీ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది, అది మనం బయటకు వదిలేస్తుంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ సాగిపోయి ఉండటం వల్ల మనం తీసుకునే గాలి లోపలికి తీసుకోగలుగుతాం, బట్ బయటకు వదిలే గాలి పూర్తిగా బయటికి రాదు. ఎందుకంటే అది కంప్లీట్గా నార్మల్గా వస్తే బయటకు వస్తుంది, నార్మల్కి రావట్లేదు. సో అది లోపల ఉండిపోతుంది. ఈ ఎంఫైసిమా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ కార్బన్ డైఆక్సైడ్ రిటెన్షన్ పెరిగిపోతుంది. అంటే లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు బయట నుంచి ఆక్సిజన్ వచ్చే లోపల వెళ్ళడానికి ప్లేస్ ఉండదు అన్నమాట. సో వీళ్ళకి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్, వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేస్తాం, ఏబీజీ అని ఉంటుంది, యాసిడ్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ అని. ఆ ఏబీజీ టెస్ట్లో మనం వీళ్ళకి ఏం చేస్తామంటే, యూజువల్లీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కనిపించడం, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండటం ఉంటాయి. వీళ్ళకి స్వతహాగా ఎలా ఉంటుందంటే, నార్మల్గా మనకి శ్వాస అంటే SpO2 అని కోవిడ్ టైంలో వినుంటారు బాగా, సాచురేషన్స్ అని. ఈ సాచురేషన్స్ మనకి నార్మల్ వేర్ అరౌండ్ 94 నుంచి 99 లోపు ఉంటుందండి. వీళ్ళకి స్వతహాగా 86, 88, అంటే మనకు ఇప్పుడు 92కి వచ్చింది అనుకోండి నార్మల్ పర్సన్కి, వాళ్ళకి వెంటనే కొంచెం ఉక్కిరిబిక్కి రావటం, లేకపోతే శ్వాస అందలేదన్న ఫీలింగ్ రావటం, ఆయాసం రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ వీళ్ళు 85, 84 వచ్చినా నార్మల్గానే ఉంటారు. వీళ్ళకి ఏముండదు, అంటే వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి అది అవటం వల్ల వాళ్ళు అలవాటు పడిపోతారు అనమాట. తక్కువ ఆక్సిజన్ ఉండటం కూడా వాళ్ళు అలవాటు పడిపోతారు. దీనికి మించి తక్కువ అయితే వాళ్ళకి సిమ్టమ్స్ కనిపిస్తాయి.
ఓకే. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు యూజువల్లీ హాస్పిటల్ అడ్మిట్ అవుతుంటారు. అండ్ ఒక్కసారి సిఓపిడి వచ్చేసింది అంటే ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అలా ఉంటాయన్నమాట. అవి కాకుండా వీళ్ళు చేయాల్సిన పనులు, నార్మల్గా చేయాల్సిన పనులు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చలికి అవాయిడ్ చేయాలి బాగా. ఎంత అవాయిడ్ చేయాలి అంటే, వీళ్ళు అసలు చలికి ఎటువంటి ఎక్స్పోజర్ ఉండకూడదు పెద్దవాళ్ళు. సో వీళ్ళు ఎక్స్ట్రిమిటీస్ ఏవైతే ఉన్నాయో, చెవు, ముక్కు ఇవన్నీ కప్పుకొని ఈ చలికి ఎక్కువ తిరగకుండా ఉంటే బెటర్. ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్స్లో ఈ తెల్లారుజాములో, సాయంత్రంలో, రాత్రులు బయటకు ఎక్కువ తిరగకూడదు. అండ్ డస్ట్ కానీ ఇలాంటి వాటికి కూడా ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఎక్స్పోజ్ అయినా మళ్ళీ ట్రిగర్ అవుతుంది, మళ్ళీ ఆయాసం పెరిగిపోతుంది. నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ అంటే స్మోకింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్మోకింగ్ వల్లే వీళ్ళకి ఒకవేళ సిఓపిడి వస్తే స్మోకింగ్ కంప్లీట్గా ఆపేయాలి. స్మోకింగ్ అంటే ఉత్తి సిగరెట్ స్మోకింగే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ స్మోక్, ఏ రకమైన స్మోక్స్ కూడా దగ్గరికి రానివ్వకూడదు. అంటే మనం ఇంట్లో ఈ ధూపాలు వెలిగిస్తుంటాం, లేకపోతే దోమ చక్రాలు వెలిగిస్తూ ఉంటాం, ఈ వంట ఇది వేస్తుంటారు, ఇలాంటి ఏ పొగ కూడా రాకూడదు. అండ్ ఒకవేళ వీళ్ళు ఉండే రెసిడెన్షియల్ ఏరియా ఏదైనా ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర ఉంటే వీలైనంత వరకు ఇల్లు మారిపోవటం బెటర్. లేదు అంటే ఇప్పుడు చాలా కొత్త ఆప్షన్స్ వచ్చాయి, అంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని అలా వచ్చాయి, అవన్నీ వాడుకోవచ్చు. రూమ్లో హ్యూమిడిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అవి పెట్టుకోవచ్చు. సో ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అసలు ముందే మనకి ట్రిగరింగ్ అవ్వకపోతే వీళ్ళు కొంచెం హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. లేదు ఒకసారి వచ్చేసింది అంటే వీళ్ళు చేయాల్సిన పనులు ఏంటంటే, అప్పుడు వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవటం. ఒకవేళ తక్కువ ఉంది, బాగా తక్కువ ఉంది అనిపించి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు, ఆయాసం అందుతుంది అంటే హాస్పిటల్కి వెంటనే వచ్చేయాలి. సోర్స్ ఆఫ్ కాజ్ అంటే వాళ్ళకు ఇప్పుడు ఆయాసం దేనికి వచ్చిందో ఐడెంటిఫై చేసుకోవాలి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది, ఎందుకంటే వీళ్ళకి తరచూ కఫం వస్తుంది కాబట్టి ఆ కఫం దేని వల్ల వస్తుందో చాలా మందికి తెలియదు. సో ఖచ్చితంగా కఫం పరీక్ష చేయించుకోవాలి. కఫం పరీక్ష చేయించుకుని కఫంలో ఇన్ఫెక్షన్లా ఉంది అంటే అప్పుడు యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. చాలామంది ఏం చేస్తారు అంటే, వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళటం, ఏదో దగ్గు వచ్చింది, కఫం ఉంది కదా, ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది అనుకుని చాలామంది వీళ్ళకి యాంటీబయాటిక్స్ పెట్టేస్తుంటారు. అనవసరం యాంటీబయాటిక్స్ ఇప్పుడు అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని వస్తుంది. సో అవి రాకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వయసు పెద్దగా ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఇది కాకుండా కోమార్బిడిటీస్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఆల్రెడీ బీపీఓ, షుగర్ ఏదైనా ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లము. సో అన్ని మందులు పనిచేయవు. సో చూసుకుని జాగ్రత్తగా ఇవ్వాలి వీళ్ళకి మందులు. ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. అంటే తెలిసి ఎవరికైనా బాగాలేదు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటము, లేకపోతే ఈ పెళ్ళిళ్ళు ఎక్కువ జనాలు ఉన్న ప్లేసుల్లోకి ఎక్కువ వెళ్ళటము, ఇలాంటివి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. వీళ్ళు అంటే ఈ సినిమాస్ ఇవి కూడా మనకి జాతరలు ఏదైనా సరే, అంటే వీళ్ళు వెళ్ళే ప్లేసెస్ అవే ఎక్కువ. ఈ ఏజ్ గ్రూప్ వీళ్ళ పెళ్ళిళ్ళకి వీటికి ఎక్కువ వెళ్తుంటారు. వెళ్ళినప్పుడల్లా అక్కడ ఎవరికో ఒక నార్మల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అతనికి 2 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ అతని నుంచి వచ్చింది సొక్తే ఈయనకి ఒక 10-15 రోజులు ఇబ్బంది పడతారు. అది కాకుండా హాస్పిటలైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మానుకోవచ్చు. మనం వీళ్ళ అవాయిడ్ చేయకపోతే అట్లీస్ట్ మాస్క్ అయినా పెట్టుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. వీళ్ళు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అని ఒకటి ఉంటుంది. అది లంగ్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అది 3 బాల్స్ లాగా ఉంటుంది. అది గాలి తీసుకోవటం, మళ్ళీ అది తిప్పటం, మళ్ళీ గాలి వదలటం. ఆ 3 బాల్స్ లెగుస్తూ ఉంటే మన లంగ్ ఫంక్షన్ బాగున్నట్టుమాట. అది తరచూ చేయొచ్చు. లేదు అది కొనుక్కునే స్తోమత లేదు అన్న నార్మల్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. అంటే బ్రీతింగ్ డీప్గా తీసుకోవటం, అంతే ఎంతసేపు హోల్డ్ చేసుకోవాలి అంత హోల్డ్ చేసుకుని అంతే మెల్లగా బయటకు వదలటం. ఇది కూడా చేసుకుంటున్న లంగ్ ఫంక్షన్ టెస్ట్ లాగే, ఆ లంగ్ ఫంక్షన్ లాగే పనిచేస్తుంది, ఆ పిఎఫ్టి టెస్ట్ లాగే. సో ఈ చిన్న జాగ్రత్తలు తీసుకున్నా వీళ్ళు హాస్పిటల్ అడ్మిషన్ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ అడ్మిషన్స్ అంటే ఏది తక్కువలో ఇవ్వట్లేదు. సో ఏవైతే సేవింగ్స్, రిటైర్మెంట్ మనీ అదంతా హాస్పిటల్కి పోసే కన్నా వీళ్ళు చిన్న జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అండి సిఓపిడి పీపుల్ కూడా. ఎగ్జాక్ట్లీ. సో సిఓపిడి వచ్చే వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మొత్తానికి మనం తగ్గించుకోలేకపోయినా సరే ఇది ఈ కండిషన్ తగ్గదు. ఈ సిఓపిడి వన్స్ సిఓపిడి వస్తే ఇంక సిఓపిడి, కానీ దాంట్లో సివియరిటీస్ ఉంటాయి, అండ్ మైల్డ్, మోడరేట్, సివియర్ అని. ఆ స్టేజెస్ దాటుకుని ఉంటుంది. ఎర్లీగా సిఓపిడి డిటెక్ట్ అయింది అనుకోండి, వీళ్ళు ఎంత జాగ్రత్త తీసుకుంటే అదే స్టేజ్లో ఉండిపోతారు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటారు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళారు అంటే దాని తగ్గట్టు వాళ్ళకి కండిషన్ ఉంటుంది, దాని తగ్గట్టు మెడిసిన్స్ ఉంటాయి, దాని తగ్గట్టు వాళ్ళ ఇబ్బందులు కూడా ఉంటాయి.
ఇంకా సివియర్ అయిందంటే ఇంకా తరచూ హాస్పిటల్ అడ్మిషన్స్ ఉంటాయి. సో మేము చూస్తుంటాం జస్ట్ ఆక్సిజన్ తక్కువ అయ్యి హాస్పిటల్కి అడ్మిట్ అవుతూ ఉంటారు. ఒక 5-6 రోజులు ఆక్సిజన్ తీసుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంటారు. సో ఈ కండిషన్ మనం అన్నీ అవాయిడ్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే వద్దు అని చెప్పినా వాళ్ళకి తెలుసు వెళ్తే వస్తుందని, అయినా సరే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకొని వాళ్ళు వస్తూ ఉంటారు. మాకు వచ్చేసి చాలా మంది సిఓపిడి పేషెంట్స్ ఇంతే. కొంతమంది జెన్యూన్ అంటే వాళ్ళకి తెలియకో ఏదో ప్రాబ్లం మీద వస్తుంటారు, బట్ మ్యాక్సిమం తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటారు. అవి అవాయిడ్ చేసుకుంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.